బ్యాక్ టు న్యూస్. తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు అంటూ సర్కార్పై ఎర్రజొన్న పసుపు రైతులు కన్నెర్రజేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రైతులు భారీగా నామినేషన్లు వేస్తున్నారు. రైతుల నామినేషన్లు అన్ని పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి పసుపు ఎర్రజొన్న రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా ఈ నియోజకవర్గంలో రైతులు నామినేషన్లు వేస్తున్నారు. దీంతో రైతుల నామినేషన్లు పెద్ద చర్చకు దారితీసింది. తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి రైతులు ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. గ్రామాల వారీగా తీర్మానాలు చేసి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. గత 4 రోజుల్లో 60 మందికి పైగా అన్నదాతలు నామినేషన్లు వేశారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని రెంజర్ల, కమ్మర్పల్లి, ముప్కాల్, ఆర్మూర్, మోర్తాడ్, జగిత్యాల, జక్రాన్పల్లి, మెట్టుపల్లి, బాల్కొండ ప్రాంతాల నుంచి రైతులు కలెక్టరేట్కు తరలివచ్చి మరీ నామినేషన్లు వేస్తున్నారు. నామినేషన్ల ధరావత్తు కూడా రైతులే చందాలు వేసుకుని మరీ చెల్లిస్తున్నారు. ఈ నామినేషన్ ద్వారా భారతదేశం అంతటా మాట్లాడుకోవడానికి ఈ రైతు పరిస్థితి, రైతు ఇన్నిసార్లు ధర్నా చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి వీళ్ళు రైతులు ముందుకు వచ్చి నామినేషన్లు వేయడం జరిగింది. ఈ నామినేషన్లు 1000 నుంచి 1500 నామినేషన్లు ఖచ్చితంగా పడతాయి. ఈ నామినేషన్లు ఇన్ని పడ్డాయని చెప్పేసి ఢిల్లీ స్థాయిలో వినికిడి వినిపించాలని రైతులందరము మేము అనుకొని ఇవన్నీ నామినేషన్లు వేయడం జరిగింది. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పరిధిలో పసుపు పంటను రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. వీటితో పాటు ఎర్రజొన్నను సాగు చేస్తారు. గడిచిన 3 సంవత్సరాల నుంచి పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. ప్రతి ఏటా పసుపు సాగు విస్తీర్ణం పెరిగినా మార్కెట్లో మాత్రం మద్దతు ధర రావడం లేదు. రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లడం లేదు. దీంతో అప్పులు పెరిగిపోతున్నాయి. తమ పంటకు మద్దతు ధర కల్పించాలంటూ 3-4 నెలలుగా రైతులు వరుస ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పు, రహదారుల దిగ్బంధంతో తమ నిరసనలు ప్రభుత్వానికి తెలియజేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎర్రజొన్న, పసుపు మద్దతు ధర సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి రైతులు పార్లమెంటు ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. దీంతోనైనా తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని భావిస్తున్నారు. అందుకే వరుసబెట్టి మరీ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మోర్తాడు, చిన్న గంగారం మేము నామినేషన్ వేసినాము. మద్దతు ధర కోసము రేటు 15,000 పెంచాలా కేసీఆర్ గారు, జొన్నలకు 3,500 పెంచాలా, కొద్దిగా దయచేసి రేటు పెంచితే మంచిగా ఉంటుంది అని వేసినాము నామినేషన్, అంతే. ఈ నెల 19న నిజామాబాద్ పార్లమెంటు ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు. బహిరంగ సభలో ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఇప్పుడు హామీ ఇవ్వలేకపోతున్నట్టు కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, ఎవరి మాట నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. సీఎం హామీ ఇచ్చినా రైతుల నామినేషన్లు మాత్రం ఆగడం లేదు. ఎర్రజొన్న, పసుపు రైతులు నామినేషన్లు వేయడంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. అన్ని పార్టీల నాయకులు రైతులతో మాట్లాడి వారి నామినేషన్లను విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.